కర్ణాటక దొడ్డబళ్ళాపురంలో బైక్ దొంగలు రెచ్చిపోయారు. దొంగల్ని పట్టుకునేందుకు వెళ్లిన ఒక ఎస్ఐపై కత్తులతో దాడి చేశారు దొంగలు. తీవ్ర రక్తస్రావమైన ఎస్ఐ జగదీష్ అక్కడికక్కడే చనిపోయారు. ఎస్ఐ హత్యని నిరసిస్తూ స్థానికులు రోడ్డెక్కారు. ఆయనపై దాడి చేసిన దొంగల్ని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ జగదీష్ దొడ్డబళ్ళాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక దొడ్డబళ్ళాపురంలో బైక్ దొంగలు రెచ్చిపోయారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, ఎస్ఐని హత్య చేసిన దుండగులు పోలీసులు పట్టుకోగలిగారా? ప్రస్తుత పరిస్థితి ఏమిటి? పరితోష్, ఇది కర్ణాటకలోని దొడ్డబళ్ళాపురంలో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి జగదీష్. ఇతన్ని ఈ రోజు ఉదయం దొంగలు కొంతమంది హత్య చేశారు. అంటే ఈ జగదీష్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. సుమారు 1.5 సంవత్సరంగా దొడ్డబళ్ళాపురం ఎస్ఐగా పనిచేస్తూ అక్కడ ప్రజల మనసుని గెలిచాడు. తర్వాత అతను ఎక్కడున్న అఫెండర్స్ ఎక్కడున్నప్పటికీ కూడా పట్టుకొని వచ్చి ఇరిచేటువంటి అతను కలిగి ఉంటాడు. దాంతో అతనికి నిన్న సాయంకాలం ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ బండిలో దొంగతనం చేసేటువంటి మధు మరియు కృష్ణ అనే తండ్రి కొడుకులు ఇక్కడ నెలమంగళలో ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో అతను సాయంకాలమే సుమారు నలుగురు పోలీసుల్ని తీసుకొని అతను నెలమంగళ చేరుకుంటారు. నెలమంగళలో రాత్రంతా సర్చ్ చేసిన తర్వాత ఉదయమే వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఈ రోజు ఉదయమే ఈ మధు మరియు కృష్ణ ఇద్దరిని కూడా వెంబడిస్తారు. వాళ్ళు సుమారు దూరం పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. కానీ ఆ సమయంలో జగదీష్ వాళ్ళని చేజ్ చేసి మధు అనే అతన్ని పట్టుకుంటారు. ఆ మధు ఒక డ్రామా చేసి అతను కింద పడిపోయినట్టు డ్రామా చేసి అతను ఎస్ఐ వచ్చి అతన్ని వేరే వెహికల్లో ఎక్కించుకునే సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి ఒక కత్తి తీసుకుని అతని ఎద భాగంలో చాలా సార్లు పట్టేస్తారు. దాంతో అతను ఎస్ఐ అక్కడికక్కడే కోల్పోవడం జరిగింది. కానీ అతని దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్తో తీసుకుని ఫైర్ చేయడానికి ఎస్ఐ జగదీష్ కూడా ట్రై చేశారు. కానీ ఆ సమయంలో చెయ్యి కూడా గాయం చేసి అతని దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రివాల్వర్ ను కూడా తీసుకుని ఈ మధు మరియు కృష్ణ ఇద్దరు పరారైనారు. కానీ ఈ విషయం మొత్తం మధ్యాహ్నానికి బయటికి పాకింది. దీంతో మొత్తం కర్ణాటక పోలీసులు అలర్ట్ అయ్యి దీనిపైన కూడా 2-3 టీములను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు దొంగల కోసం ఇప్పటి వరకు సర్చింగ్ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే పరితోష్ ఇద్దరు దొంగలు కూడా దొరకలేదు. పరితోష్, రైట్, థ్యాంక్ యూ కేశవ్. Don't close.